ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు వారధి పేరిట ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజా సమస్యలతో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలపై ఫిర్యాదులు, వినతులు అందుతున్నాయని వివరించారు. ప్రభుత్వ శాఖల ద్వారా వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నామంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి ముఖాముఖి. ఆగస్టు 15 నుంచి భారతీయ జనతా పార్టీ వారధి పేరిట ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం చేపట్టింది. ఇది ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నారు. మనతో పాటు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. ఆయన మరి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. వారధి కార్యక్రమం ఆగస్టు 15 ప్రారంభించారు. ఇప్పటివరకు చూస్తే ఎలాంటి ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్నాయి, అలాగే ఏ అంశాల మీద భారతీయ జనతా పార్టీ ప్రధానంగా దృష్టి సారిస్తుంది? ఒక స్పెసిఫిక్ అంశం అనేది లేదు, మొత్తం అన్ని రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి. ఎందుకంటే ఇదివరకు 5 yearsలో కూడా క్రిందటి 5 సంవత్సరాల నుంచి కూడా అసలు ఆంధ్ర రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేదు. లేకపోతే ఎవరన్నా ఫిర్యాదు ఇద్దామనుకున్నా ఎక్కడికి పోలో తెలియనటువంటి పరిస్థితి, ఇచ్చిన దానిపైన యాక్షన్ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన వారు కూడా ఫిర్యాదులు తీసుకుంటున్నారని చెప్పి మాకు తెలిసింది సమాచారం. మేము అయితే మాత్రము ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక ప్రజాప్రతినిధి కానీ, లేకపోతే మంత్రి కానీ, లేదా పార్లమెంటు సభ్యుడు కానీ, లేకపోతే పార్లమెంట్లో కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు కానీ ఎవరో ఒకరు ఇక్కడ ఉండే ఒక షెడ్యూల్ ప్రకారము చాలా సిస్టమేటిక్గా చేయటం జరుగుతుంది. రకరకాల ఫిర్యాదులు అంటే ఒక హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి, భూ కబ్జాల దగ్గర నుంచి, అట్లాగే ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల దగ్గర నుంచి అన్ని రకాలు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. వచ్చినండి కొన్ని ఫిర్యాదులు అయితే అక్కడ ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే గారు ఇతర పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు అయినప్పటికీ కూడా వాళ్ళతోటి నేను మాట్లాడి అక్కడ కొంచెం చిన్న ఇష్యూస్ కాబట్టి వారు మాట్లాడితే అయిపోతుందనే ఉద్దేశంతో వారికి చెప్పడం జరుగుతుంది. అట్లాగే కొన్ని అధికారులకి మనం లెటర్స్ రాసి పంపించవలసి ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, వారికి కూడా మనము లెటర్స్ రాసి పార్టీ తరఫున మేము పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇది చాలా చాలా ఉపశమనంగా ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడెక్కడ పులివెందల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎవరో బోధకాలు ఉంది, వాళ్ళకి ప్రాబ్లము బయట ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అయితే 8 లక్షలు 10 లక్షలు అని చెబితే వాళ్ళు ఏం చేయాలో తెలియక ఎప్పుడైతే మేము వారధి కార్యక్రమం చేపట్టామని తెలిసిన తర్వాత వాళ్ళు అక్కడ పులివెందల నుంచి ఆయన ఇక్కడికి వస్తే వెంటనే ఇక్కడ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో ఎయిమ్స్లోని, తర్వాత మాకు విశాఖపట్నం నుంచి వచ్చాను కాబట్టి నాకు అక్కడ పరిచయాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ కేజీహెచ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి దానికి పరిష్కారం ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి వెంటనే వాళ్ళకి అది తెలియపరచడము. ఇట్ ఈస్ వెరీ నైస్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇది ఒక ప్రజలకి జెన్యూన్ సర్వీసు. అంటే పొలిటికల్ రంగంలో ప్రజలు మా పైన ఎంతో నమ్మకంతో మాకు ఓట్లు వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని గెలిపించిన తర్వాత మేము కూడా ప్రజలకి నిస్వార్థంగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ టేకప్ చేసిన కార్యక్రమం అత్యంత అద్భుతమైన కార్యక్రమంగా మనం భావిస్తూ మా ఎంతో మేము మా పరిధిలో ఉన్న అన్నీ కూడా మేము పరిష్కారం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. అట్లాగే కొన్ని సమస్యలు ఊరికే నేను ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడితే కాదు, అది అసెంబ్లీలోనే ప్రస్తావించవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ఆర్టీసీ విలీనం కాకముందు వాళ్ళకున్న పరిస్థితులు వేరు, వాళ్ళకున్న ఫ్రీడమ్ వేరు. విలీనం అయిన తర్వాత అంతకుముందు ఉన్న జీవోలు 1 of 2019 అది అమలుపరచడం లేదు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ కూడా మనం సొల్యూషన్ వచ్చేటట్టు, అంటే ఏదో ఒక ఇండివిజువల్ కేసు కాదు, ఇది దిస్ పర్టైనింగ్ టు వేల మందితోటి సంబంధించిన విషయము. అట్లాగే కొన్ని ఇండివిజువల్ కేసెస్ రకరకాలు మల్టీ డైరెక్షనల్ కేసెస్ కింద వస్తున్నాయి. కొన్ని దొంగ రిజిస్ట్రేషన్లు అయిపోయి రకరకాల ఇబ్బందులు, అటువంటివి కూడా మన దృష్టికి తీసుకుని వస్తున్నారు. తప్పనిసరిగా మా యొక్క వారికి పూర్తి సహకారం అందిస్తూ ఏ విధంగా చేయాలో ఆ విధంగా వాళ్ళకి గైడ్ చేస్తున్నాము. ఇచ్చిన ఫిర్యాదులు, ప్రతి ఫిర్యాదుని ఏ విధంగా మీరు రికార్డు చేస్తున్నారు, అలాగే ఫిర్యాదుదారునికి ఫాలోఅప్ యాక్షన్ కూడా ఎలాంటి సమాచారం ఉండబోతుంది? ఇప్పుడు ఒక్కొక్క ఫిర్యాదు వచ్చిందనుకోండి, ఫిర్యాదు వస్తే దాంట్లో మనం రన్నింగ్ మ్యాటర్లో వాళ్ళు చెప్పిన ఇవన్నీ కూడా మనము నోట్ చేసుకుని, అది తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫిర్యాదు ఉంది, ఈ ఫిర్యాదులో ఇట్లాగా ఉంటుంది అన్నమాట. పాయింట్స్ అన్నీ రాసుకుంటాము. పాయింట్స్ రాసిన తర్వాత
ఇది ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి. సపోజ్ ఒక ఫిర్యాదు మా పురంధేశ్వరి మేడం గారి కనుక అయితే అది తొందరగా సాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉందనుకుంటే ఆ విధంగా ఇక్కడ నేను నోట్స్ రాసేసి తయారు చేసి ఇక్కడ సంతకం పెట్టి ఇస్తాము. అట్లాగే ఇది ఎయిమ్స్ విషయము. ఈ ఎయిమ్స్కి పంపించాలి అనే ఒక పేషెంట్ విశాఖపట్నంకి ఫోన్ చేసి అక్కడ హెచ్ఓడి వారితో మాట్లాడి ఇది ఇక్కడ ఎయిమ్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారము ఇవన్నీ మనం నోట్ చేసుకుని తర్వాత వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా మనకి ఒక టోటల్ వేరే సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేశారు. ఆ సాఫ్ట్వేర్లో కూడా ఇవన్నీ ఎక్కించి దాని నుంచి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి మొత్తం మంత్రిత్వ శాఖలన్నింటికి కూడా పంపించి దాన్ని ఫాలో అప్ చేసి దానికి ఒక సొల్యూషన్ మార్గం కనుక్కొని వచ్చేటట్టు మేము చేస్తాం. ఏదైతే మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల దగ్గరకు, ప్రజాప్రతినిధుల దగ్గరకు ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు వస్తున్నారు. వాటికి సత్వర పరిష్కారం కోసం కూడా తమ వంతు ప్రయత్నం చేస్తామని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.